హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. పెన్షనర్లు ఇక నుంచి బ్యాంకు చుట్టూ తిరగవలసిన అవసరం అయితే ఉండబోదండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇంకా విషయానికి వచ్చినట్లయితే పెన్షన్దారుల జీవన ధృవీకరణ సర్టిఫికేట్ అంటే లైఫ్ సర్టిఫికేట్ పత్రాలన్నీ కూడా 100% డిజిటల్ రూపంలోనే దాఖలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఇంటి నుంచే స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్లో ముఖ ధృవీకరణ ద్వారా పూర్తి చేసేలాగా వారికి అవగాహన కల్పించనుంది. ఈ విషయమై పెన్షన్దారులకు అవగాహన కనిపించేలా వీడియోలను రూపొందించాలని, వారికి సాయం చేసేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశించిందండి. ప్రస్తుతం పెన్షన్దారులు బ్యాంకులకు వచ్చి వేలిముద్రలు, ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు. దాంతో పెన్షన్దారులు కొన్నిసార్లు అవస్థలు అయితే పడుతున్నారండి. బ్యాంకులకు పని భారం పెరుగుతోంది. దాంతో మున్ముందు ఏవైనా సాంకేతిక కారణాలతో వృద్ధుల ఐరిస్, వేలిముద్రలు, ముఖ ధృవీకరణ తీసుకోవడం సాధ్యం కానప్పుడు మాత్రమే బ్యాంకులు విచారణ తర్వాత మాత్రమే కాగితం రూపంలో జీవన ధృవీకరణను అయితే జారీ చేయాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలోని యాజమాన్య ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి డిజిటల్ సర్టిఫికేట్పై అవగాహన కల్పించాలనేది. సకాలంలో ఈ పత్రాలను దాఖలు చేసేలా ప్రాంతీయ కార్యాలయాలు ముందస్తు పెన్షన్దారులకు ఎస్ఎంఎస్లో పంపించాలని కూడా సూచించింది. డిజిటల్ సర్టిఫికేట్ పంపించలేని వారి నుంచి అయితే కాగితం రూపంలో దరఖాస్తులను పరిష్కరించి భవిష్యత్తులో 2 నెలల ముందుగానే వారికి ముఖ గుర్తింపు ద్వారా ధృవీకరణ పత్రానికి దాఖలుకు సమాచారం ఇవ్వాలని ఈపీఎఫ్ఓ సూచించిందండి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక మీదట పెన్షనర్లకి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 100% జీవన ధృవీకరణ పత్రం అనేది డిజిటల్ రూపంలోనే ఉండాలి అని ఈపీఎఫ్ఓ అయితే చర్యలు తీసుకుందండి. కాబట్టి పింఛన్దారులకు అవగాహన కూడా కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకున్న తాజా సమాచారము.